హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసరికి పన్నీర్ కర్రీ చేయడం ఎలా. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ అలాగే బాగా వేగించుకోవాలి. ఆనియన్స్ అవి వేగిన తర్వాత ఒక టమోటా కట్ చేసి పెట్టుకొని ముందుగా సన్నగా అందులో వేసుకొని అవన్నీ ఉడకాలి మెత్తగా. అలాగే జీడిపప్పు కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. 4-5 అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. బాగా ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. టమోటా అలాగే ఉల్లిపాయలు జీడిపప్పు అన్నీ ఉడికిన తర్వాత గ్యాస్ ఆపేసి అవి చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా పేస్ట్ లెక్క చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఇంకొంచెం మెత్తగా పట్టాలి. ఇదిగోండి ఇలా పట్టాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నా. ఆ తర్వాత మళ్ళీ గిన్నె వెలిగించి కొంచెం ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది అందులో వేయాలి. వేసి అందులోకి ఉప్పు, కారము, ధనియాల పొడి, అలాగే పసుపు, జీలకర్ర పొడి అన్నీ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్, కారం అన్నీ రుచికి సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మగ్గాలి. అందులో కలపెట్టుకొని 2 minutes అలానే మగ్గనివ్వాలి. 2 minutes మగ్గనిచ్చిన తర్వాత కొంచెం వాటర్ కలుపుకున్నాను ఫ్రెండ్స్. కర్రీలో ఇదంతా కలిపుతున్నా. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేయాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది పన్నీర్ అనేది సన్నగా తురిమి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పన్నీర్ వేసి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేయాలి ఫ్రెండ్స్. కస్తూరి మేతి అది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కస్తూరి మేతి వేసి అంతా తిప్పి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత ఇంకా కొంచెం ఉప్పు, కారము అన్నీ చూసుకొని సరిపోయినట్లు ఉంటే కనుక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్.